మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రభుతో పైన మన ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. దేవమ్మ తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమునకు వందనాలు దేవా. నీవు మహోన్నతుడవు, మహాఘనుడవు. అందును బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ రోజు నీ వాక్య భాగంలో నుండి మాతో మాట్లాడండి. మా జీవితాలను సరి చేసుకొనచ్చు అయ్యా. పరలోక రాజ్యము వైపు చేయడానికి నీ కృపను మాకు అనుగ్రహించిన ప్రభా. మీరే మాకు తోడుగా ఉండమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మనం ఈ సంవత్సర కాలం అంతా మాటల గురించి ధ్యానం చేద్దాం అనుకున్నాం. ఒక క్రైస్తవునిగా మన మాటలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజు మన మాటలు ఎలా ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడంటే జ్ఞానపు మాటలు మనం కలిగి ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో బ్రతకాలి అనంటే, మన జీవనము ప్రయాణం కొనసాగించాలి అనంటే ఖచ్చితంగా మనకి ఎంతో కొద్దో గొప్ప జ్ఞానం అయితే ఖచ్చితంగా ఉండాలి. అయితే జ్ఞానం ఎంత అవసరమో జ్ఞానపు మాటలు కూడా మనకు అంతే అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానపు మాటలు పలికే వారంగా మనం ఉంటే గనక మన దగ్గరకు అందరూ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ తెలిసిందే కదా, సొలొమోను గారికి దేవుడు ఎంతో గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించారు. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఐశ్వర్యాన్ని గాని, ఘనతను గాని, పేరు ప్రఖ్యాతులు గాని అతను కోరుకోలేదు. కానీ దేవా, ఇంత గొప్ప ఇశ్రాయేలీల జనాంగాన్ని, నీ జనాంగాన్ని ఏలాలి అనంటే నాకు జ్ఞానం అవసరం, వారితో జ్ఞానంగా మాట్లాడడం అవసరం. అటువంటి జ్ఞానపు మాటలు నా నోట ఉంచండి ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు ఆయన జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని, ఘనతను, పేరు ప్రఖ్యాతులను కూడా పొందుకున్నట్లుగా దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అతని యొక్క జ్ఞానపు మాటలు వినడానికి షేబా దేశపు రాణి ఎంతో దూరం నుండి సొలొమోను గారి దగ్గరకు వచ్చినట్లుగా కూడా మనము చూడవచ్చు బైబిల్ గ్రంథంలో. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానపు మాటలు మనం కలిగి ఉంటే ఎంతో మంది మన చేరువుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రియులారా. కానీ ఈరోజు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, ఇష్టం వచ్చినట్లుగా అర్థం చేసుకోకుండా వారు అపార్థాలు చేసుకొని జ్ఞానం లేకుండా మాట్లాడుతూ మనుషులకు దూరం అయిపోయే పరిస్థితులు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. కోపం వస్తుంది, పోతుంది, కానీ ఆ కోపంలో కూడా జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడడం అనేది ఎంతో అవసరమైనది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞానం కలిగి మాట్లాడితే మన కుటుంబాలని మనం కట్టుకుంటాం. అందుకే సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో మనందరం చూసినట్లయితే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకుంటుంది అని మనం చూసాము. అజ్ఞానపు మాటలు మాట్లాడడం వల్ల కుటుంబాలు కూలిపోయే పరిస్థితి ఉందని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే పురుషులకు కూడా దేవుని వాక్యం ఏమని తెలియజేస్తా ఉంది? జ్ఞానంతో మీ భార్యలతో కాపురం చేయండి అని అన్నారు. జ్ఞానం కలిగి భార్యతో మాట్లాడకపోతే, జ్ఞానం కలిగి పిల్లలతో మాట్లాడకపోతే, జ్ఞానం కలిగి భార్యని అర్థం చేసుకోలేకపోతే, అపార్థం చేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ బంధానికి దూరం అయిపోయే పరిస్థితులు వచ్చేస్తాయి అనేది దేవుడు అక్కడ తెలియచేస్తా ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు అనేక కుటుంబాలు కూలిపోవడానికి కారణం ఏంటనంటే జ్ఞానం లేకుండా ప్రవర్తించటం, అజ్ఞానంగా మాట్లాడడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. దేవుని కలిగిన క్రైస్తవులుగా మనము పురుషులైతే జ్ఞానము కలిగి తమ కాపురాలని భార్యతో కాపురం చేయడం నేర్చుకోవాలి. భార్యలైతే జ్ఞానం కలిగి తమ కుటుంబాన్ని కట్టుకోవడం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులముగా మనము ఈ మెట్టుని ఎక్కవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మన పిల్లలు జ్ఞానాన్ని నేర్చుకొని వారి జీవితాన్ని కట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు చాలా పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం కదండి. పిల్లలు చెట్టుకొకరుగా, పుట్టకొకరుగా, ఇష్టానుసారంగా, తల్లిదండ్రుల భయం లేని వారికి అసలు
తల్లిదండ్రులు ఉన్నా లేనట్టుగా ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారు చెప్పండి? ఎందుకు అనంటే భార్యాభర్తల మధ్య ఆయన జ్ఞానంతో భార్యతో కాపురం చేసేది లేదు, భార్య అయితే జ్ఞానంతో తన ఇల్లు కట్టుకునేది లేదు. జ్ఞానం కలిగిన మాటలు ఆ కుటుంబంలో లేకపోవడాన్ని బట్టి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు ఈరోజు వస్తూ ఉన్నాయి ప్రియులారా. నిజంగా క్రైస్తవులముగా దేవునిని తెలుసుకున్న వారముగా దేవుడు నేర్పించిన మాదిరి చొప్పున మనము జ్ఞానము కలిగి మాట్లాడవలసి ప్రభు వారి విషయంలో కూడా మనం గమనించినట్లయితే ఆయన జ్ఞానము కలిగి నోరు తెరిచి ఇలాగ బోధింపసాగేను అని రాయబడి ఉంటది. ఆయన జ్ఞానమునకు పెద్ద పెద్ద జ్ఞానులు స్కాలర్స్ అనేవాళ్ళు ఆ నోటి మీద వేలేసుకునే పరిస్థితి వచ్చింది. ఆయన దయగలిగిన మాటలకి, జ్ఞానము కలిగిన మాటకి, అచంచలమైన వాగ్దాటికి వారు ఎంతో ఆశ్చర్యపోయినట్టుగా మనము చూస్తున్నారు. ఆయన ప్రదర్శించిన ఆ జ్ఞానపు మాటలను బట్టి అరే ఇంత జ్ఞానం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అందరూ ఆశ్చర్యపోవడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయితే అసలు ఆయనే జ్ఞానం, అవునా కదండి? కొలస్సీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, ఈ జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. ఆయనే జ్ఞానము, జ్ఞానమే ఆయనది. ఇంకా ఆయన జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపడేది ఏముంది? మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి కానీ అంతే కదా. ఆయన జ్ఞాన సంపన్నుడు, ఆయన అధిక జ్ఞాన సంపన్నుడు అయినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన జ్ఞానులకే దారి చూపించిన దేవుడు. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళకి ఆయన జ్ఞానము నేర్పించిన వాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర క్రైస్తవులమైన మనము జ్ఞానము నేర్చుకోవాలి కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని కూడా పోగొట్టుకొని అజ్ఞానంగా బిహేవ్ చేస్తూ, అజ్ఞానంగా ప్రవర్తిస్తూ దేవుడిచ్చిన ఈ గొప్ప రక్షణను మన మాటల ద్వారా పాడు చేసుకోకుండా మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించి వారముగా, దేవుని రాజ్యమునకు సిద్ధపడవలసిన వారముగా ఉన్నాం. అట్టి జ్ఞానాన్ని, అట్టి జ్ఞానపు మాటలను దేవుడు మన యందుంచును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. దేవా మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమునకు వందనాలు ప్రభువా. నిజమైన జ్ఞానంతో మా కుటుంబాలు కట్టుకోవడానికి స్త్రీలమైన మాకు సహాయం చేయండి. పురుషులైన వారు కూడా జ్ఞానముతో తమ భార్యలతో కాపురం చేయడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. మా బిడ్డలకి మంచి జ్ఞానం అనుగ్రహించండి, పరలోక సంబంధమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. నీకే వందనాలు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ యందు గుప్తములై ఉన్నవి కనుక నా ప్రభువా, ఏ సమయానికి ఎలా మాట్లాడాలో, ఎలా జ్ఞానంను ప్రదర్శించాలో మా అందరికీ తెలియచేసిన ప్రభువా, మమ్మల్ని ఈ జీవన యాత్రలో ముందుకు కొనసాగింప చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.